అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డుపట్ట గ్రామంలో ఉన్నాం. దీనికి సంబంధించి గోదావరి ఏటుగొట్టు నదీ పరివాహక ప్రాంతం, ఏటుగొట్టు ప్రాంతం ఇది. గతంలో ఈ ఏటుగొట్టు అనేది చాలా బలహీనంగా చిన్నదిగా ఉండేది. ప్రస్తుతం అయితే ఈ ఏటుగొట్టు పటిష్టత చర్యలు అయితే చేపడుతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి 8 కోట్ల నిధులను అయితే ప్రభుత్వం ఇక్కడ మంజూరు చేసింది. స్థానిక మంత్రి నిమ్మల రామానాయుడు సహకారంతో కూడా ఈ పనులు అనేవి చాలా వేగంగా కొనసాగుతున్నాయి. గతంలో ఇదే ఏటుగొట్టు చాలా బలహీనంగా చిన్నదిగా ఉండడంతో గోదావరికి సంబంధించి వరదలు వస్తే చాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా భయాందోళన చెందేవారు. ఎందుకంటే ఎక్కడ గట్టు తెగి ఈ వరద ప్రవాహం అంతా ఊళ్ళల్లోకి వచ్చి మొత్తం జలదిగ్బంధం అవుతుందని చాలా భయభ్రాంతులకు గురయ్యేవారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడైతే గట్టు చాలా చిన్నదిగా ఉండి ఎక్కడైతే బలహీనంగా ఉందో దాని అంతటికీ కూడా దాదాపు ఒక 4-5 గ్రామాలకు సంబంధించి 2500 మీటర్లకు సంబంధించి ఈ గట్టు పటిష్టత చర్యలు చేపట్టేందుకు మొత్తం 8 కోట్ల మేర నిధులైతే మంజూరయ్యాయి. ప్రస్తుతం పనులు కూడా చురుగ్గా కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ క్లారిటీగా చూడొచ్చు. గతంలో ఇదే ఏటుగొట్టు చాలా చిన్నదిగా ఉండేది, బలహీనంగా ఉండేది. వరదలు వస్తే చాలు చాలా భయం గుప్పెట్లో ఇక్కడ ప్రజలు జీవనం గడిపేవారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పనులైతే వేగంగా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ గట్టు ఇంకా పటిష్టతపరిచి ఎత్తును కూడా పెంచే విధంగా కూడా పనులైతే ఇక్కడ సక్రమంగా సాగుతున్నాయి. మొత్తం ఎక్కడ కూడా ఈసారి గోదావరి వరద వస్తే కనీసం ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరు కూడా ప్రజలు భయాందోళన చెందకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ పనులు అనేవి కొనసాగుతున్నాయి. అయితే గతంలో ఈ గట్టు చిన్నదిగా ఉన్నప్పుడు ఇక్కడ స్థానికులు ఏ విధంగా భయభ్రాంతులకు గురయ్యేవారు ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. మీకు గతంలో ఎటుగొట్టు బలహీనంగా ఉండేది, అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడేవారు? అలా ఇబ్బంది పడిపోయామండి. రామనాయుడు గారు కూడా ఇక్కడ మూటలు కూడా మూయటం జరిగిందండి. ఏటుగొట్టు మీద కొంత ఉన్నామండి. అలాగైనా ఇది చిన్నగా ఊలాడిపోయింది. ఆ ఊలాడిపోతే 1500 మంది ఉండి మూటలు మోస్తే మాధవడిపాడుగా రామనాయుడు గారు కూడా మూటలు మోసి రైతుల భవన్ మా దగ్గరే ఉన్నారు. చాలా భయపడిపోయింది. చిన్నగా ఇక్కడ 2014లో కదా మొత్తం గొట్టు ఇంకా తెగిపోతుంది అనుకున్న దశకి చేరిపోయింది. 2014లో అండి. 2014లో గొట్టు తెగిపోతని ఇక్కడ 1500 మంది ఏటుగొట్టు మీద ఉండి మూటలు మోసి ఇసుక మూటలు అవి కట్టి 4 అడుగులు ఎత్తు దీని మీద కట్టడం జరిగిందండి. ఇప్పుడు చాలా సంతోషంగా కొట్టేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు మీకు అంతా ఓకేనా? ఇప్పుడు ఏమన్నా గోదావరికి గట్టిగా వరద వచ్చినా పర్లేదంటారా? అసలు పర్లేదండి, అసలు ఏం పర్లేదు. ఎంత గోదావరి వచ్చినా గొట్టు ఏటుగొట్టు బాగా డబల్ 3 ఇంచులు పెరిగిందని గొట్టు మనకు చాలా బలపడిపోయి బాగుంది. దీని మీద రామనాయుడు గారు కూడా దీని మీద రోడ్డు వేస్తామని కూడా అంటున్నారు. దాని గురించి మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉందండి గొట్టు. ఇక్కడ మొత్తం గోదావరి గతంలో గొట్టు తగ్గితే మొత్తం ఊళ్ళని ముంచేసే పరిస్థితి ఉండేది. పరిస్థితి ఏంటంటే గోపురం కూడా పడవేసుకెళ్ళామండి. మేము సరుకులు తెచ్చుకోవడానికి, తినడానికి, ఏమైనా తెచ్చుకోవడానికి. మేమే 86లో తెగిపోతే పైన ఎక్కడో తెగిపోతే ఇదంతా మునిగిపోయి భీమవరం దాకా మునిగిపోతే ఇక్కడ ఏం పరిస్థితి ఏం దొరక్క పడవేసుకెళ్ళి బియ్యం పొన్నకులు అన్నీ తెచ్చుకున్నామండి. ఆ టైంలో చాలా భయం. ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. చాలా స్ట్రాంగ్గా ఉందండి. 3 రెట్లు పెంచారండి గొట్టు. చాలా బలహీనంగా ఉండేది వరకు. నిద్రపోయే టైం కూడా ఉండేది కదండి. చాలా వీరంగా ఉన్నామండి. అప్పుడు చిన్న బోధుగొట్టులాగా 2 మీటర్ల గొట్టులాగా ఉండేదండి. గొడ్లు ఎక్కడ తెగిపోద్దో అని దండాలు పెట్టి ఇవ్వండి. ప్రస్తుతానికి అయితే గోదావరికి సంబంధించి ఏటుగొట్టు ఏదైతే ఉందో దీన్ని పటిష్టత పనులు అయితే వేగంగా సాగుతున్నాయి. ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు గతంలో ఏటుగొట్టు బలహీనంగా ఉండేది, చాలా ఇబ్బందులు, చాలా భయభ్రాంతులకు గురయ్యే వాళ్ళము. ఎప్పుడు గోదావరి వచ్చి ఓళ్ళని ముంచేస్తుంది. కానీ ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి 3 రెట్లు కూడా ఈ ఏటుగొట్టు పటిష్టత పనులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఎత్తు కూడా పెంచుతున్నారు. కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటి నుంచి ఇంకా మేము గోదావరికి గట్టిగా వరదలు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, మేము చాలా ఆనందంగా ఉంటున్నామంటూ కూడా ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి యలమంచిలి మండలం దొడ్డుపట్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.